చంద్రయాన్ 3 కథ ముగిసింది. ఎస్, నేను చెప్పింది మీరు విన్నది నిజమే. చంద్రయాన్ 3 కథ ముగిసింది. ఇంకా అవి తిరిగి పనిచేసే ఛాన్స్ కేవలం 0% మాత్రమే. అవును, విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ ఇక తిరిగి పనిచేయవు. సేమ్ మన ఇస్రో పంపించిన చంద్రయాన్ 3 లాగానే 2018లో చైనా కూడా చాంగ్ E4 ల్యాండర్ అండ్ U2 రోవర్ని మూన్ పైకి పంపించింది. అప్పుడు వాటిని కూడా 14 రోజులు రాత్రిపూట స్లీప్ మోడ్లో పెట్టారు. కానీ మళ్ళీ అవి సన్ రైజ్ అయ్యాక మూన్ పైన తిరిగి పనిచేశాయి. కానీ మన ప్రజ్ఞాన్ రోవర్ అండ్ విక్రమ్ ల్యాండర్ ఎందుకు లేవట్లేదు? ఇందులో ఇస్రో చేసిన తప్పేంటి? చంద్రయాన్ 3 కథ ముగిసింది కాబట్టి ఇంకా వాటిపైన చేస్తున్న లాస్ట్ వీడియో ఇదే. ఇందులో మీకు ఫుల్ డీటెయిల్గా ఈ మిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, లాస్ట్ వరకు చూసేయండి. అలాగే ఈ చంద్రయాన్ 3 పైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోలోకి వెళ్లే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్. లైఫ్ ఇన్సూరెన్స్ సెక్టర్లో ఒక నమ్మకమైన బ్రాండ్ ఏదైనా ఉంది అంటే అది HDFC లైఫ్. ఇప్పుడు ఈ HDFC లైఫ్ ఒక సరికొత్త NFOతో అంటే న్యూ ఫండ్ ఆఫర్తో మన ముందుకు వచ్చింది. అదే ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. ఈ ఆఫర్ మనకి అక్టోబర్ 12 నుంచి 25 వరకు అందుబాటులోకి వచ్చింది. అలాగే స్టార్టింగ్ ఈ ఫండ్ నెట్ అసెట్ వాల్యూ మనకి ₹10 నుంచి అందుబాటులో ఉంటుంది. అండ్ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సెగ్మెంట్లో ఏవైతే కంపెనీస్ మనకి బెస్ట్ పెర్ఫార్మెన్స్ని అందిస్తాయో వాటిలో ఇన్వెస్ట్ చేయడంతో పాలసీ హోల్డర్స్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గోల్స్ని సింపుల్గా చేరుకుంటారు. బై ద వే, ఇది ఒక ఆల్ ఇన్ వన్ ఈక్విటీ ఫండ్. అంటే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఈ మూడు ఒకే ఫండ్లో ఉంటాయి. ఈ HDFC లైఫ్ మార్కెట్ సైకిల్ని బట్టి మన డబ్బుని మార్చుతూ ఉంటారు. అంటే మార్కెట్ మంచిగా ఉంటే మన డబ్బుని మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. అలా కాకుండా మార్కెట్ కొంచెం వీక్గా ఉంటే వెంటనే మన డబ్బుని లార్జ్ క్యాప్స్లోకి మార్చేస్తారు. ఇలా చేయటం వల్ల మన డబ్బు మనకి సెక్యూర్గా రిటర్న్స్ని అందిస్తుంది. అండ్ HDFC లైఫ్ గురించి మనం భయపడాల్సిన పనే లేదు. ఎందుకంటే ఈ కంపెనీ వాల్యూ 2.5 లక్షల కోట్లతో ఉంది. సో మనం దీనిపైన నమ్మకంగా ఉండొచ్చు. అంతేకాదు, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకారం ఏదైనా ఇండెక్స్ ఫండ్ కంపెనీలో సాల్వెన్స్ రేషియో 150% కంటే ఎక్కువ ఉండాలి. అలాంటిది HDFC అలయన్స్ లైఫ్లో 13th జూన్ 2023కి 200% ఉంది. అంటే ఉండాల్సిన దానికంటే ఎక్స్ట్రా 50% ఉంది. సింపుల్గా చెప్పాలంటే ఈ కంపెనీ ఫైనాన్షియల్ పరంగా చాలా స్ట్రాంగ్గా, చాలా స్టేబుల్ పొజిషన్లో ఉంది. అంతేకాదు, ఈ HDFC లైఫ్ ఫండ్ గతంలో స్టార్ట్ చేసిన ఫండ్స్లో చాలా మంచి రిటర్న్స్ని అందించింది. అందులో లాస్ట్ 5 ఇయర్స్లో HDFC లైఫ్ డిస్కవరీ ఫండ్ 22.7% కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ రిటర్న్స్ని అందించింది. అండ్ లాస్ట్ 3 ఇయర్స్లో 30% రిటర్న్స్ని అందించింది. ఇంకిప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. నిజానికి చంద్రయాన్ 3 మిషన్ని 14 రోజుల కోసం మాత్రమే డిజైన్ చేశారు. సో ఇందులో ఇస్రో తప్పేమీ లేదు. బట్ వాటిలో ఒక చిన్న మార్పు చేసి ఉంటే చంద్రయాన్ 3 ఇప్పటికీ పనిచేసేది. అదేంటో ఇప్పుడు పూర్తిగా చెప్తా వినండి. జూలై 14, 2023న చంద్రయాన్ 3ని లాంచ్ చేశారు. ఆగస్ట్ 23వ తేదీన మూన్ యొక్క సౌత్ పోల్లో సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయింది. దాదాపు 14 రోజులు పనిచేశాక సెప్టెంబర్ 2వ తేదీన ప్రజ్ఞాన్ రోవర్ని, సెప్టెంబర్ 4వ తేదీన విక్రమ్ ల్యాండర్ని స్లీప్ మోడ్లో పెట్టేశారు. మళ్ళీ సెప్టెంబర్ 22వ తేదీన మూన్ సౌత్ పోల్లో సూర్యోదయం అయింది. కానీ ఇప్పటికీ 20 రోజులు పూర్తయినా సరే వాటి నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు, ఎలాంటి సిగ్నల్స్ ఇస్రోకి అందలేదు. మరి వాటి పరిస్థితి ఏంటి? ఇలా స్లీప్ మోడ్లోకి పెట్టే ముందు వాటి బ్యాటరీస్ని ఫుల్గా ఛార్జ్ చేశారు. కానీ ఇస్రో చెప్పిన ప్రకారం ల్యాండర్ అండ్ రోవర్ కేవలం -18°C వరకే తట్టుకోగలవు. బట్ మూన్ పైన రాత్రి వేళ తక్కువలో తక్కువ -230°C టెంపరేచర్ ఉండేది. సో ఇంత తక్కువ టెంపరేచర్లో బ్యాటరీలో ఉన్న కెమికల్ రియాక్షన్ జరగవు. ఎందుకంటే బ్యాటరీస్లో ఉన్న అయాన్స్ లిక్విడ్ పూర్తిగా గడ్డకట్టుకుపోతుంది. సో ఈ చార్జ్డ్ పార్టికల్స్ మూవ్మెంట్ లేకపోతే బ్యాటరీ ఇంకా పనిచేయదు. సేమ్ ప్రజ్ఞాన్ రోవర్లో అండ్ విక్రమ్ ల్యాండర్లో కూడా ఇదే జరిగింది. ఒకవేళ ఈ RTG అంటే రేడియో ఐసోటోప్ థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్ను కనుక చంద్రయాన్ 3లో ఉంచితే ఇప్పుడు అది మళ్ళీ పనిచేసేది. ఎందుకంటే ఈ RTG అనే డివైస్ హీట్ని జనరేట్ చేస్తుంది. సో ఆ వేడి వలన చంద్రయాన్ 3లో ఉన్న ఎక్విప్మెంట్స్ కూల్ అవ్వకుండా ఉండేలా చేస్తుంది. దీంతో చంద్రుడి పైన రాత్రి సమయం పూర్తయిన తర్వాత కూడా మళ్ళీ అవి పనిచేసేవి. మరి ఇస్రో ఏమైనా తెలివి తక్కువ ఈ RTGని ఎందుకు పెట్టలేదో సింపుల్గా చెప్తా వినండి. యావరేజ్గా ఒక RTG బరువు 35 కేజీల వరకు ఉంటుంది. కానీ మన ప్రజ్ఞాన్ రోవర్ బరువు కేవలం 26 కేజీలు మాత్రమే. కాబట్టి ఈ RTG పెట్టాలి అనుకుంటే చంద్రయాన్ 3 డిజైన్ పూర్తిగా మార్చాలి, బడ్జెట్ పెంచాలి. బడ్జెట్ ఎందుకు పెంచాలంటే 36 కేజీల బరువు రాకెట్ వెయిట్లో పెరిగితే అది మన భూమి ఎస్కేప్ వెలాసిటీని దాటి స్పేస్లోకి వెళ్ళాలంటే దానికి ఎక్కువ ఫ్యూయల్ కావాలి. సో ఎక్కువ ఖర్చు అవుతుంది. కానీ మన ఇస్రో 3 లక్ష్యాలతో మాత్రమే చంద్రయాన్ 3ని పంపించింది. నెంబర్ 1, విక్రమ్ ల్యాండర్ను సేఫ్గా మూన్ సౌత్ పోల్లో సాఫ్ట్ ల్యాండింగ్ చేయటం. నెంబర్ 2, ప్రజ్ఞాన్ రోవర్ను ల్యాండర్ నుంచి బయటికి దించి దానికి ఒక మార్గం చూపించటం. నెంబర్ 3, 14 రోజుల పాటుగా మూన్ సౌత్ పోల్లో పరిశోధనలు చేయటం. వీటిలో ఆ 3 చంద్రయాన్ 3 సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది. ల్యాండర్ అండ్ రోవర్ ఒక లోనర్ నైట్ తర్వాత లేవటం అనేది సెకండరీ, అది మిషన్లో భాగం కాదు. కాబట్టి ఈ చంద్రయాన్ 3 సక్సెస్ రేట్ 100%. ఇదంతా పక్కన పెడితే సెప్టెంబర్ 22 తర్వాత విక్రమ్ ల్యాండర్ నుంచి కూడా ఎలాంటి సిగ్నల్స్ అందలేదు.
కానీ ఇంతకు ముందు చేసినట్లే అక్టోబర్ 5వ తేదీని కూడా విక్రమ్ ల్యాండర్తో రెండోసారి హాప్ ఎక్స్పెరిమెంట్ను కండక్ట్ చేసింది ఇస్రో. అంటే విక్రమ్ ల్యాండర్ యొక్క ఇంజన్లు మళ్ళీ మండించింది. దీంతో 40 సెంటీమీటర్లు ఎత్తుకెగిరి 30 సెంటీమీటర్లు పక్కకు జరిగి సేఫ్గా ల్యాండ్ అయ్యింది. భవిష్యత్తులో మనం చేసే ప్రయోగాల కోసం ఇలా చేశామని ఇస్రో చెప్పింది. ఈ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ఫుల్ అయ్యాక చంద్రయాన్ 3 మేలుకుంటుందని మళ్ళీ ఆశలు పెరిగాయి. కానీ ఇప్పుడు వాటిపైన ఉన్న నమ్మకం పూర్తిగా ఇస్రో శాస్త్రవేత్తలు కోల్పోయారు. ఇంకా విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ శాశ్వతంగా చంద్రుడిపైన మన దేశ గుర్తులుగా ఉండిపోతాయి. బట్ ఈ చంద్రయాన్ 3 మిషన్ ఇంకా కంప్లీట్ కాలేదు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు చంద్రయాన్ 3లో ల్యాండర్ మాడ్యూల్ నుంచి ప్రొపల్షన్ మాడ్యూల్ సెపరేట్ అయ్యిందని. సో ఈ ప్రాసెస్లో విక్రమ్ ల్యాండర్ మాడ్యూల్ చంద్రుడిపైన ల్యాండ్ అయింది. మరి ప్రొపల్షన్ మాడ్యూల్ ఎక్కడుంది, అసలు అది ఎందుకు యూజ్ అవుతుందో ఇప్పుడు దానికోసం పూర్తిగా తెలుసుకుందాం. అండ్ అడిషనల్గా ఇందులో 0 ప్రీమియం అలొకేషన్ ఛార్జెస్, 0 పాలసీ అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్ ఉంటాయి. ఇంకా మీరు మొదటి 5 సంవత్సరాలకు మీరు కట్టే ఫండ్ వాల్యూకి 1% అదనంగా కలుపుతారు. అంటే మీరు నెలకు 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 10,100 రూపాయలు వాళ్ళు కలిపి ఇన్వెస్ట్ చేస్తారు. మీరు స్టార్టింగ్లోనే ఈ ప్రీమియం తీసుకుంటే ఆ 1% యాడ్ చేస్తారు. అలా కాకుండా ఈ ఎన్ఎఫ్ఓ న్యూ ఫండ్ ఆఫర్లో మీరు నెలకి 1000 రూపాయలు కట్టి కూడా ఇన్వెస్టింగ్ని స్టార్ట్ చేయొచ్చు. ఈ హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్వెస్ట్మెంట్లో మీకు 3 లాభాలు ఉంటాయి. నెంబర్ 1, లాంగ్ టర్మ్లో ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. నెంబర్ 2, హెచ్డిఎఫ్సి లైఫ్ ఎన్ఎఫ్ఓలో బెస్ట్ పాయింట్ ఏంటంటే ఇందులో మీకు హై రిటర్న్సే కాదు, మంత్లీ కట్టే ప్రీమియంకు దాదాపు 120 టైమ్స్ లైఫ్ కవర్ దొరుకుతుంది. నెంబర్ 3, సెక్షన్ 80C అండ్ సెక్షన్ 1010D కింద మీరు కట్టే అప్ టు 2.5 lakh per annum ప్రీమియం పైన ట్యాక్స్ బెనిఫిట్స్ని కూడా పొందవచ్చు. అలాగే ఎన్ఆర్ఐ కస్టమర్స్కి ఇందులో ఒక ఆప్షన్ ఉంది. కస్టమర్కి నచ్చినంత ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. క్లిక్ టు వెల్త్ లో కాస్ట్ ప్రోడక్ట్ అండ్ హై రిటర్న్స్ మీకు హెల్ప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక ఎన్ఆర్ఐ కస్టమర్ నెలకి 18,000 ఇందులో ఇన్వెస్ట్ చేస్తే అతను 2.5 కోట్ల వరకు రిటర్న్స్ని పొందొచ్చు. ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హెచ్డిఎఫ్సి లైఫ్ ఎన్ఎఫ్ఓలో బెనిఫిట్స్ని పొందాలంటే డిస్క్రిప్షన్ అండ్ కామెంట్స్ ఇచ్చిన లింక్పై క్లిక్ చేసి తొందరగా మీ ఇన్వెస్ట్మెంట్ని స్టార్ట్ చేయండి. డోంట్ మిస్ ఇట్ ఫ్రెండ్స్. ఇంకా వీడియోని కంటిన్యూ చేద్దాం. ఎప్పుడైతే ల్యాండర్ మాడ్యూల్ నుంచి ప్రొపల్షన్ మాడ్యూల్ సెపరేట్ అయ్యిందో అప్పటి నుంచి ఈ ప్రొపల్షన్ మాడ్యూల్ చంద్రుడి చుట్టూ తిరుగుతూనే ఉంది. మరి దీనివల్ల యూజ్ ఏంటంటే ఇందులో షేప్ అనే పేలోడ్ని ఉంచారు. పేలోడ్ అంటే ఆ మిషన్లో యూజ్ చేసిన వన్ టైప్ ఆఫ్ టెక్నాలజీ. షేప్ అంటే స్పెక్ట్రోపాలరిమెట్రీ ఆఫ్ హ్యాబిటబుల్ ప్లానెట్ ఎర్త్. సో ఈ షేప్ పేలోడ్ ఏం చేస్తుందంటే మన ఎర్త్ పైన అట్మాస్ఫియర్ని స్టడీ చేస్తుంది. ఇంకా క్లౌడ్స్ అట్మాస్ఫియర్ నుంచి వచ్చిన పోలరైజ్డ్ లైట్ని స్టడీ చేసి సేమ్ ఇలాంటి లైట్ అవుటర్ స్పేస్ నుంచి వస్తే దాన్ని కనిపెడుతుంది. అంటే సింపుల్గా మన భూమి నుంచి వచ్చిన లైట్ని షేప్ పేలోడ్ క్యాప్చర్ చేసి సేమ్ ఇలాంటి స్పెక్ట్రమ్ లైట్ మన సోలార్ సిస్టమ్ నుంచి వస్తే దాన్ని కనిపెడుతుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మన భూమిని స్టడీ చేసి మన భూమి లాంటి గ్రహం అవుటర్ స్పేస్లో ఉంటే కనిపెడుతుంది. ఇప్పుడు ఇస్రో చంద్రుడి పైన కలెక్ట్ చేసిన డేటాని స్టడీ చేసి చంద్రుడి గురించి ఇంకా డీప్గా తెలుసుకునే ఛాన్స్ ఉంది. ఎందుకంటే చంద్రయాన్ 3 కేవలం 10 రోజుల్లోనే ప్రపంచానికి చంద్రుడి గురించి తెలియని ఎన్నో రహస్యాలు కనిపెట్టింది. అది తక్కువ టైంలోనే ఎన్నో విషయాలు కనిపెట్టింది. సో దీని కారణంగా గ్లోబల్ ఆర్గనైజేషన్స్ లైక్ ఫస్ట్ పోస్ట్ లాంటివి చంద్రయాన్ 3లో ఉన్న విక్రమ్ ల్యాండర్ని ఇంజనీరింగ్ మార్వెల్ అని పేర్కొన్నారు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అవి ఎంత అడ్వాన్స్డ్గా తయారు చేశారు. అంటే ల్యాండర్ అండ్ రోవర్లో ఉన్న పేలోడ్స్ ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నాయో. అసలు చంద్రయాన్ 3 చంద్రుడి పైన ఏం కనిపెట్టిందో షార్ట్ ఫామ్లో చెప్తా వినండి. మూన్ సర్ఫేస్ పైన టెంపరేచర్ ఆల్మోస్ట్ 60 degrees Celsius ఉండేది. బట్ 8 సెంటీమీటర్ల లోపలికి వెళ్తే టెంపరేచర్ -10 degrees Celsius ఉందని కనిపెట్టింది. సౌత్ పోల్లో సల్ఫర్ ఉందని కన్ఫర్మ్ చేసింది. ఇలా మూన్ పైన సల్ఫర్ ఉందని కన్ఫర్మ్ చేసిన మొట్టమొదటి ఇన్స్ట్రుమెంట్ ఈ LIBS, అంటే లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్డౌన్ స్పెక్ట్రోస్కోపీ. దీన్ని సొంతంగా మన ఇస్రోనే డెవలప్ చేసింది. సో LIBS రీసెర్చ్ చేసినప్పుడు ఈ ఎలిమెంట్స్ యొక్క వేవ్ లెంత్స్ అనేవి ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యాయి. అవి అల్యూమినియం, Fe ఐరన్, Ti టైటానియం, సల్ఫర్, కాల్షియం అండ్ సిఆర్ క్రోమియం. ఇవే కాదు సల్ఫర్తో పాటుగా మాంగనీస్, సిలికాన్ అండ్ ఆక్సిజన్ లాంటి ఎలిమెంట్స్ కూడా ఉన్నాయని కన్ఫర్మ్ అయ్యింది. అయితే మూన్ పైన ఆక్సిజన్ ఏంటని మీకు డౌట్ రావచ్చు. ఈ ఆక్సిజన్ అనేది O2 గ్యాస్ ఫామ్లో అట్మాస్ఫియర్లో లేదు. ఎందుకంటే మూన్ పైన అట్మాస్ఫియర్ లేదు కాబట్టి. సో చంద్రుడి పైన ఉన్న మట్టిలో అండ్ రాళ్లలో తక్కువ మోతాదులో ఉంది. ఇన్ఫ్యాక్ట్ మూన్ పైన ఉన్న రాళ్లలో ఆక్సిజన్ వేరే ఎలిమెంట్స్తో బాండ్ ఫామ్ చేసి ఉందని ఇస్రో కన్ఫర్మ్ చేసింది. మరి ఆక్సిజన్ రాళ్లలో ఉంటే మనకెలా ఉపయోగపడుతుంది? ఫర్ ఎగ్జాంపుల్గా ఫ్యూచర్లో ఆస్ట్రోనాట్స్ మూన్ పైన ఉండి రీసెర్చ్ చేస్తారనుకోండి. అలాంటప్పుడు వాళ్ళకి అక్కడ కాలనీస్ ఏర్పాటు చేసుకుని ఉండాల్సి ఉంటుంది. అండ్ వాళ్ళకి ఆక్సిజన్ కూడా అవసరం అవుతుంది. అలాంటప్పుడు మూన్ పైన ఆక్సిజన్ కోసం అక్కడ ఉండే రాళ్ళని యూజ్ చేసి ఆక్సిజన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటారు. నమ్మట్లేదు కదా? అయితే 2023 ఏప్రిల్ 25వ తేదీన రిలీజ్ అయిన ఈ ఆర్టికల్ చూడండి. నాసా సక్సెస్ఫుల్లీ ఎక్స్ట్రాక్ట్స్ ఆక్సిజన్ ఫ్రమ్ లోనర్ సాయిల్ సిమ్యులెంట్. ఇంకా మూన్ పైన న్యాచురల్గా మూన్ క్వేక్స్ వచ్చాయని కూడా కనిపెట్టింది. ఇలా ఒకటా రెండా ఎన్నో సరికొత్త విషయాలు ఈ చంద్రయాన్ 3 మిషన్ కనిపెట్టింది. సో ఫ్యూచర్లో ఇస్రో మరింత డెవలప్ అవ్వాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం.
జై హింద్. అండ్ మీకు హెచ్డిఎఫ్సి లైఫ్ ఎన్ఎఫ్ఓ గురించి చెప్పాను కదా, కామెంట్స్లో లింక్ ఉంది, ఒకసారి క్లిక్ చేసి ఆ వెబ్సైట్ ఎలా ఉంటుందో చూడండి. థ్యాంక్ యూ.